బతుకమ్మ అనే పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది తెలంగాణ సాంప్రదాయం. ప్రతి సంవత్సరం ఆశ్వేజ మాసంలో జరిగే దేవి శరన్నవరాత్రుల సమయంలో ఈ ఉత్సవం ప్రత్యేకంగా జరుపుకుంటారు. 9 రోజుల పాటు ఈ పండుగలో దుర్గాదేవిని వివిధ రూపాలలో పూజించడం ఆనవాయితీగా ఉంటుంది. ఇదే సమయంలో తెలంగాణ మహిళలు పూలతో గోపురాకారంలో బతుకమ్మలను అలంకరించి పసుపు కుంకుమలతో శోభాయమానంగా అలంకరించి పూజలు చేస్తారు. ఆ తర్వాత వాటి చుట్టూ తిరుగుతూ జానపద గీతాలు పాడుతూ నృత్యాలు చేస్తారు. నాయకులు, అధికారులు, సాధారణ ప్రజలు అందరూ వర్గభేదం లేకుండా ఈ వేడుకలో సమానంగా పాల్గొనడం ఈ పండుగ ప్రత్యేకత. ప్రతి ఇంటి నుంచి పువ్వులను తెచ్చి బతుకమ్మ అలంకరణలో ఉపయోగిస్తారు. ఈ పూల గుట్టలను గౌరీదేవి ప్రతిరూపంగా భావించి మహిళలు ఆరాధిస్తారు. చివర్లో పూలను ఇంటికి తీసుకువెళ్లి అలంకరణ చేస్తారు. పాటల, పసుపు ద్వారా కుంకుమ వంటి సౌభాగ్య చిహ్నాలను నిలబెట్టుకోవాలని ఆకాంక్షిస్తూ మొక్కులు చేసుకోవడం ఈ ఉత్సవంలో ప్రధాన భావం. తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ ప్రాముఖ్యత మరింత వెలుగులోకి వచ్చింది. అప్పటి నాయకురాలు కవిత ఈ వేడుక ద్వారా మహిళలను ఉద్యమంలో భాగం చేసి ఐక్యతకు ప్రతీకగా నిలిపారు. 9 రోజుల బతుకమ్మ ఉత్సవంలో ప్రతి రోజుకు ప్రత్యేక పేరుంది. సద్దుల బతుకమ్మ ప్రారంభమై చివరి వరకు ఉత్సాహంగా కొనసాగుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పాల్గొని ఆనందిస్తారు. ముఖ్యంగా ఈ ఏడాది పూల ఉత్పత్తి పెరగడంతో పాటు ప్రభుత్వం దీన్ని అధికారికంగా పండుగగా గుర్తించడంతో అన్ని జిల్లాల్లో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇటీవల సరూర్ నగర్ లో స్టేడియంలో జరిగిన బతుకమ్మ వేడుకలో 2 గిన్నీస్ రికార్డులు నమోదయ్యాయి. ఒకటి 63 అడుగుల ఎత్తైన బతుకమ్మను నిర్మించడం, రెండోది ఒకేసారి 1300 మందికి పైగా మహిళలు కలిసి బతుకమ్మను ఆరాధించడం. దీంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా ఉత్సవంగా గుర్తింపు పొందింది. ఈ పండుగ వెనుక నీరు, నేల, ప్రకృతి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే లోతైన సందేశం ఉందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.